నల్గొండ జిల్లా భారతీయ యువతలో చైతన్యాన్ని నింపిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందని, ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు రాజు పేర్కొన్నారు. సోమవారం వివేకానంద జయంతి సందర్భంగా పానకల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ యువత క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ నిద్ర, కోపం, భయం, అలసట, సోమరితనం మరియు పనిని వాయిదా వేసే అలవాట్లను విడాలని హితవు పలికారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారని తెలిపారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలో భాగంగా వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రయాణాల్లో ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ సేవా కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు శ్రీకాంత్, రామ్, యాదగిరి, కొండ నరేష్, జీవన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పానగల్ గ్రామ ప్రజలకు, అలాగే ముఖ్యంగా చేసిన శ్రీ రామరాజు యాదవ్ గారికి, అలాగే అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు మల్లెపోయిన రాజు గారికి, నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదుల్ సార్ గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పానగల్ యువతను కోరుకుంటాము. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పానగల్ గ్రామంలో ఏర్పాటు చేసినట్టు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినట్టు 2 టౌన్ ఎస్ఐ గారు సైదుల్ సార్ గారు, మరియు బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ గారు, పానగల్లు వెంకటేశ్వర స్వామి జిల్లా గారు, శ్రీనివాసాచార్యులు గారు, మరియు ఈ కార్యక్రమానికి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ యువత మరింత ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేసి సమాజ సేవ చేస్తూ మన దేశభక్తిగా ఉండాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పానగల్లులో మేము ఘనంగా వివేకానంద జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల అనుసారం జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదం నడుస్తుంది. మరి యువత బాధ్యతాయుతంగా తీసుకొని అందరం కూడా హెల్మెట్ ధరించే వాహనం నడపాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. మరి పానగల్లో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించే వాహనాలు నడుపుతామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మాకు అభి గారి సహకారంతో, నారాయణ దాస్ శ్రీహరి సార్ వాళ్ళ బాబు అభి గారి సహకారంతో ఒక 50 హెల్మెట్లను మాకు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. నల్గొండ 2 టౌన్ ఎస్ఐ గారు శ్రీ సైదుల్ సారి గారి చేతుల మీదుగా హెల్మెట్లు ప్రదానం చేయడం జరిగింది. వారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. యువత దేశభక్తితో పాటు అందరం కూడా బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో మెలగాలని సూచించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా ప్రచారాధ్యక్షుడు గారు, మరి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పిల్లి రామరాజు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మా పానగల్లో నుంచి సమాజానికి తెలియజేసేది ఏంటంటే, మనమంతా కూడా సంస్కారము, క్రమశిక్షణ, నిజాయితీ, ధర్మాన్ని కలిగి మనమంతా కూడా ప్రతిరోజు మన జీవన శైలిని వివేకానంద స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.